హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంత టేస్టీగా ఉండే ఆ మ్యాంగో పికిల్ రెసిపీ చూపిస్తాను, చూడండి. మ్యాంగోస్ని ఒక రోజు ముందు వాటర్లో ఇలా పెట్టుకోవాలి. 45 మ్యాంగోస్కి 2 కిలోల అల్లం, 2 కిలోల వెల్లుల్లి తీసుకున్నాము. అల్లంని ఇలా కట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే చిన్నగా ఉండాలి కదా. గ్రైండర్ వేసేటప్పుడు స్ట్రక్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది తీయడానికి కదా. అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మామిడికాయలు ఇలా తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. అది అయిపోయాక జీలకర్రని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతులు వేసుకొని ఇలా రోస్ట్ చేయాలి. కాసేపు ఇలా వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. మెంతుల్ని కొన్నే వేయించుకోవాలి, ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా. ఎక్కువ వేయకూడదు, అలాగే ఎక్కువగా మాడనివ్వకూడదు. తర్వాత ఆవాలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కొద్దిసేపు తిప్పినాక పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, నువ్వుని వేయించుకోవాలి. ఇప్పుడు వేసినవన్నీ గ్రైండర్లో వేసి పొడులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జీలకర్ర, మెంతులు ఇలా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. పీసెస్ని కట్ చేశాక ఒక క్లీన్ క్లాత్ తీసుకొని చూడండి, నేను ఎంత చక్కగా క్లీన్ చేస్తున్నానో. ఇలా అన్ని పీసెస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్ని తూర్చేసాక కాసేపు ఫ్యాన్ కింద ఆడబెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని 1.5 kg కారం వేసుకోవాలి. 3 మ్యాంగో కారం. చూడండి, 1.5 kg వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ 1 kg ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇది ఆవాల పొడి గ్రైండ్ చేసింది వేసుకోవాలి. జీలకర్ర పొడి, మెంతుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇక్కడ మేము ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసామన్నమాట, చూసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం పసుపు, ఇంకా అల్లం ఎల్లిగడ్డ చాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. చాలాసేపు కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. 4 లీటర్స్ ఆయిల్ వేడిగా పెట్టుకొని
పెట్టుకోవాలి అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ చల్లారించాక దీంట్లో వేసి కలపాలి. నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి ఇంకొన్ని నిమిషాల కోసం. ఇలా మొత్తం ఆయిల్ మిక్స్ అయిపోయాక మామిడికాయ పీసులు దాంట్లో వేసుకుని కలపాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి. వేసిన కొద్ది కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలి. కొన్ని డబ్బాలు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మ్యాంగో పికిల్ దాంట్లో వేయాలి. ఇప్పుడు ఇలా రైస్తోని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే